తెలియవలసింది ఉంది చాలా. సో అది యాక్సిడెంట్ మర్డర్ అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయలేదు. డాక్టర్స్కి అయితే చెప్తాం ఇన్వెస్టిగేట్ చేయమనే విషయంలో. అయితే ఒక విషయం ఏంటంటే నేను ఎందుకు వచ్చాను అని అంటే చాలామంది మాట్లాడుతున్నారు జస్టిస్ కావాలని. నిజంగా అన్యాయం జరిగితే జస్టిస్ కావాలి. ప్రభు కూడా ఒక అన్యాయంగా జస్టిస్ ఉన్నప్పుడు వాయిస్ రైజ్ చేయమని అడిగారు సార్. అందుకని మీ సిలువను ఎత్తుకుని వెంబడించడం అంటే ఉద్దేశం అది. ఆయన జస్టిస్ కోసం నిలబడినప్పుడు ఆయన్ని సిలువేశారు. జస్టిస్ కోసం నిలబడినప్పుడు తన కజిన్ జాన్ ది బ్యాప్టిస్ట్ని కూడా తలనరికేశారు. జస్టిస్ కోసం నిలబడిన ప్రతిసారి ఒక ఓచుకోత జరుగుతుంది. సో అదే జరిగితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మేము జస్టిస్ కోసం నిలబడతాం నమ్మాలి. కానీ ఇక్కడ కూర్చున్న క్రిస్టియన్ కమ్యూనిటీకి చెప్పాల్సింది ఏంటంటే చాలామందికి ప్రవీణ్ పగడాల గారు ఏం చేస్తున్నారో తెలియదు. సో కేవలం మీకు ఆయన డిబేటర్గా తెలుసు, ఒక పాస్టర్గా మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో మీరు చూసిన మినిస్ట్రీ కేవలం 20%. 80% మినిస్ట్రీ నేను చూశాను, ఎందుకంటే కలిసి ట్రావెల్ చేస్తాను. సో నార్త్లో ఆయన ఏం చేస్తున్నాడు, యూఎస్లో ఏం చేస్తున్నాడు, హైదరాబాద్లో ఏం చేస్తున్నాడో నాకే తెలుసు. సో ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అంటే హైదరాబాద్లో ఒకటి యూఎస్లో. సో ఈజ్ CEO ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఆయన అంత మాత్రమే కాదు, చాలామంది స్టూడెంట్ ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో దేవుని విలువలతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది ఎట్లా ఉంటుంది అని అంటే వాచ్మ్యాన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరు కలిపి లంచ్ చేయాలి, సమానత్వం. ఎందుకంటే అందరూ దేవుడు తన పోలికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్. ఎందుకు అనంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు. అదేంటే ప్రసంగాలు ఎక్కువైపోయింది మనకి. వాక్యం శరీరరీతిగా రావడం అంటే ఏంటంటే వాక్యం యాక్షన్స్లోకి రావడం. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే మీరు పుల్పిట్ మీద కూర్చొని 1 hour నేను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పేదానికి, నేను ఒక బిజినెస్ చేసి నా కింద 100 మంది ఉంచుకొని నేను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని ప్రాక్టికల్గా రోజుకి 8 గంటలు చూపించేదానికి చాలా తేడా ఉంటుంది. దేవుడు కూడా హెవెన్లో కూర్చొని గులాబ్ వీసా ఐ లవ్ యూ అని చెప్పలేదు. నీకు అర్థమయ్యే స్థాయిలో దిగాడు, అర్థమయ్యే స్థాయిలో దిగిన వాడు ప్రవీణ్ పగడాల. సో ప్రవీణ్ పగడాల గురించి నేను ఇస్తున్న సాక్ష్యం ఇది. అంత మాత్రమే కాదు, ఆయనకి 10 మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం. దాంట్లో 2 బయాలజికల్, 8 మంది అడాప్టెడ్. అందరూ కలిసి ఉంటారు. మళ్ళీ ఆర్ఫనేజ్ అని వేరే చోట పెట్టి వాళ్ళని ఇక్కడ చోట వీళ్ళ చోట పెట్టడం. ఇంతకుముందు 14 మంది పిల్లలు. సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీస్ దగ్గర పంపించేస్తారు, మళ్ళీ కొత్త మందిని తీసుకుంటారు. అంత మాత్రమే కాదు, ఈవెన్ నార్త్లో కొన్ని విలేజెస్లో మీకు పవర్ లేని వాళ్ళ ఏరియాలో ఆయన సోలార్ లైట్లు వేయించాడు. ఈవెన్ మీకు తెలుసు పాండమిక్ టైంలో, అంటే కోవిడ్ టైంలో మనకి ఒక పాస్టర్ గారి పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఒక పాపులర్ ఒక సెలబ్రిటీ పాస్టర్గా ఉన్న ఆయన 4 కార్లు వేసి 4 బస్సులు వేసి కేసీఆర్ని పిలిచి పెద్ద అడౌట్ చేశారు. కానీ అదే టైంలో ఈయన 18 బస్సులు వేశారు. బట్ నోబడీ నోస్ హియర్, ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను చెప్పేవారు, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి. ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు, ఇలా చేశాను చెప్పుకోడు. ప్రతి ఇండివిజువల్ కాల్ చేస్తాను, అది మాత్రం పక్కన పెడితే నేను ఫర్ ఎగ్జాంపుల్